హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నిన్న నాగుల చవితి కదండీ! ఉపవాసము. ఈరోజు పంచమి. ఈరోజు అందరూ ఏం చేస్తారు మా వైపు ఉట్ ఉపవాసం లేని వాళ్ళు ఈరోజు వెళ్ళి పుట్టకు పాలు పోసి వస్తారు. ఉపవాసం ఉన్నవాళ్ళు నిన్న ఉపవాసం ఉండి ఈరోజు దేవుడికి చీర పెట్టి షార్ట్ వీడియోలో చూసుంటారు. నైవేద్యం ఇచ్చొస్తారు. సో, నేను ఎలా పూజ ఒకప్పుడు చేసుకొని ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చినాననేది చెప్తా. నేనైతే ఫస్ట్‌లో గుడికి పొద్దున్నే లేసి వెళ్ళి పూజ చేసేసి వచ్చి ఉపవాసం ఉంటాను. ఇక మరుసటి రోజు వెళ్ళి నేను ఏమి గుడికెళ్ళి నైవేద్యం ఇచ్చేదాన్ని గాదు. అప్పుడు ఎవరో చెప్పారు అడిగింటే. మా అత్తగారు ఇలా చేయాలి, ఇలా చేయాలి ఇంటి పద్ధతులంటూ ఏం చెప్పలేదు. ఇది బియ్యం పిండివి అండి. పెడతారు. బియ్యము, బెల్లమేసి మిక్సీకి. ఇంకోటి నల్ల నువ్వులు, బెల్లము దేవుడికి తీసుకెళ్తాము. సో, ఒక చుక్క నల్ల నువ్వుల్లో నీళ్ళు ఎక్కువై జోరైపోతే మళ్ళీ నువ్వులు వేయించి వేయించకుండా పచ్చివే తెచ్చుకొని వేస్తాము. మనకు తెల్ల నువ్వులేసుకుంటాము. సో, ఇంకా అది చేసేది చూపిస్తూ మాట్లాడుతున్నా. ఇక నెక్స్ట్ డే నేనేం వెళ్ళేదాన్ని కాదు. తర్వాత చీర పెడతారు కదా అని వేరే వాళ్ళని అడిగినాను. అడిగితే పెద్దావిడ, మీ అత్తగారు బతికున్నంత వరకు నువ్వేం పెట్టనక్కర్లేదు. తన తదనంతరం నువ్వు చీర పెట్టాలి అని చెప్పినారు. అందుకని నేను ఇంకా కొత్త చీర అయితే కొనుక్కొని కట్టుకోవడం కూడా చేస్తాను. బట్ నేను ఇది ఉపవాసం తర్వాత వెళ్ళి నైవేద్యాలు ఇచ్చేదిలే. ఇంక రాత్రి వరకు ఉపవాసం ఉంటాము. నేను మా ఆయన పొద్దున ఇంక మామూలుగా వంట చేసుకొని తినేసేవాళ్ళము. గుడికెళ్ళి నైవేద్యం ఇయ్యాలని తెలుసు కానీ ఇచ్చేదాన్ని కాదు. ఎప్పుడైతే మా అత్త చనిపోయారో ఆ నెక్స్ట్ ఇయర్ నుండి నేను కంపల్సరీ దేవుడికి చీర పెట్టాలి కనుక నెక్స్ట్ డే వెళ్ళి గుడికెళ్ళి నైవేద్యం ఇస్తాం. మేము ఎలా పాటిస్తామో చెప్తున్నాను. జస్ట్ నేను పద్ధతులు ఎట్లున్నాయో నాకు తెలీదు. నేను నాకంటూ కొన్ని ఇంటి పద్ధతులు, కొన్ని నా సొంతంగా అనుకున్నవి అలా చేస్తాను. పొద్దున పుట్టకెళ్ళొస్తామా, పుట్టకెళ్ళేసి వచ్చి ఇక మా అమ్మ, మా అత్త తలలో దువ్వెన పెట్టరు. నేను పెట్టుకుంటా. నాకు ఆ పద్ధతిలే. ముందు రోజైతే నేను డోర్ మ్యాట్లు, కార్పెట్లు, బెడ్షీట్లు, కర్టన్లు అన్నీ తీసేసి వేరే వేస్తా. ఎందుకంటే డే టైం ఉంటాం కదా, తగులుతామని. సోఫాల మీద కూర్చోము, మంచం మీద కూర్చోము, నేల మీదే కూర్చుంటాము. చెక్క మీద లేదా లెదర్ మీద కూర్చుంటాము అంతే. మేమైతే కొత్త కార్పెట్ తీసేసుకొని నేను మా ఆయన కూర్చుంటాం. మా అత్తగారింట్లో మగవాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. మా ఆయన కూడా ఇంకా అలవాటు చేసుకున్నాను. అందుకే ఎప్పుడు నేను శ్రావణ మాసంలో సండేనే చేస్తా. పండగ ఎప్పుడన్నా రాని. బట్ ఈసారి నిన్ననే వచ్చింది కదా, చాలా మంచిదంట మా పిల్ల చెప్పింది. ఎన్నేళ్ళ తర్వాత వచ్చింది, చాలా మంచిదంట అని చెప్పింది. ఈ సోమవారం పంచమి కూడా అభిషేకం చేస్తే ఏదో మంచి జరుగుతుందని చెప్పింది. నిన్న వచ్చిండే కదా, పాపం దానికైతే లంచ్ ఇచ్చినానండి. టిఫిన్ ఇవ్వలేదు. చేసింది చిత్రాన్నము, వంకాయ కూర, పాయసము. కానీ పాయసం వద్దన్నది. వంకాయ కూర, చిత్రాన్నం చేసినాను. కూర సపరేట్గా పెట్టిమనింది, పెట్టించిన. 2 బాక్సుల్లో చిత్రాన్నం ప్యాక్ చేయాలి, కానీ ఒక బాక్స్లోనే ప్యాక్ చేశాను. ఇంకా నువ్వుల ఉండలు ఎప్పుడు ఏం చేస్తానంటే, మేము పండగ రోజే నువ్వులు, బెల్లం వేసుకొని తింటాం. ఇక పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, పప్పులు ఇవేం వేసుకోము. అమ్మ వాళ్ళంతా ముందు రోజు అవన్నీ దంచి పెట్టుకొని ఇంకా తర్వాత పండగ తర్వాత తింటారు. పండగ రోజు మాత్రం అట్లాగే. సో, మా అత్తగారు కూడా అట్లాగే తింటారు. మా పిల్లలు ఎప్పుడు అట్లాగే తింటారు. అందుకే ఈసారి మా పెద్ద పాప ఉంది కదా, ఆమె ఉపవాసం లేదు, ఎప్పుడు ఉంటుంది. ఇంకా నీరసం వస్తుందని ఉండదు. సో, ఎండు కొబ్బరి అన్నీ వేసానండి. వేసి అంతా చేశాక ఇంకా తెలుగు వాళ్ళకు ఒక 6 ఇచ్చి పంపించినాను. మా పెద్ద పాప వెళ్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక గుడ్ న్యూస్. సో, నేను వెళ్ళకూడదు కనుక మా పాపను పంపించిన. ఇంట్లోకి వచ్చేటప్పుడు పసుపు నీళ్ళు చల్లి తీసుకొచ్చినాను. స్నానం చేయవంటే నువ్వు ఇట్లా స్నానాలు గినాలు ఇట్లాంటి పంచాయతీలు పెట్టొద్దని. సరేలే పసుపు నీళ్ళు చల్లి తీసుకొచ్చినాము. మా అమ్మ వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. మా అత్తగారు వాళ్ళు కూడా వీటిలో నిష్టగా ఉంటారు. నేను కూడా మ్యాక్సిమం ఆల్రెడీ నేను నాగమయ్య పూజ చేశాను కదా ఒకప్పుడు. శివ పూజ సంవత్సరం చేశాను, నాగమయ్య మంత్రం చేశాను. కొత్త వాళ్ళు మీరు ఎవరైనా అయితే చెప్తాను వినండి. నాకు పిల్లలు పుట్టడం లేట్ అయింటే, పెళ్ళయ్యాక 4 ఏళ్ళ తర్వాత కూడా పుట్టకుండంటే ఇంకా మా అంకుల్ ఒకరితో చూపించుకోమంటే మా అంకులే చెప్పాడు, మా నాన్న ఫ్రెండు. వెళ్ళి చూపించుకున్నా. నాకు 4 టైమ్స్ ఇంట్లోనే అబార్షన్ అయిపోయింది. సో, డాక్టర్లు హోమియో సిస్ట్ ఉందనేసి హోమియో ట్రీట్మెంట్ 1 ఇయర్ తీసుకున్నాను మా ఊరికి. అప్ అండ్ డౌన్ మంత్లీ వెళ్ళి మందులు తెచ్చుకుంటుంటే. ఆ తర్వాత మళ్ళీ గైనకాలజిస్ట్ కాడికి పోయినాను. పోయినప్పుడు
ఒక ఫ్యామిలీ డాక్టర్ ఏం చేశాడు, నేను ఇస్తాను మందులని వాపస్ తెచ్చాడు. టెస్ట్ కూడా పోలా. బయట వెయిట్ చేస్తూనే వాపస్ తీసుకొచ్చాడు. వచ్చాము, ట్రీట్మెంట్ తీసుకున్నాము. మళ్ళా అది అది కూడా కాక ఇంక అట్లా 2 ఇయర్స్ ట్రై చేసి హోమియోలో తర్వాత ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్సే చెప్పారు, మా నాన్న దగ్గర వద్దులే, నువ్వు గైనకాలజిస్ట్ కాడికి వెళ్ళి చూపించుకో, లేట్ చేయొద్దు అని చెప్తే సరేలే అని, ఆయన డాక్టరే, తండ్రి కొడుకులు ఇద్దరు డాక్టరే. సరే అని వెళ్ళి చూపించుకున్నాను. అప్పుడు ఇంకా డాక్టరు హార్మోన్స్ ట్రీట్మెంట్ ఇద్దాము, అన్ని స్కానింగ్లు అన్నీ అయితే అప్పట్లో 25 ఏళ్ళ క్రిందటి మాట, 26 ఏళ్ళ క్రిందటి మాట. ఇక అంతంతా నేను 5 ఏళ్ళ క్రిందట యూట్యూబ్లో చెప్పినాను, మళ్ళీ ఛానల్ వెళ్ళింది కదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇంకా మారేడుపల్లిలోనే ప్రభామోహన్ అని ఉండేది, తను షెనాయి నర్సింగ్ హోమ్లో డెలివరీలు చేసేది. మా ఆయన తీసుకెళ్ళాడు, మాట్లాడించడానికి ఎవరు చెప్పారో తెలీదు. ఇంకా ఆమె ఏం చేసిందంటే మా ఆయనకు ఒకటే చెప్పింది, అన్ని టెస్టులు చేస్తే 5,000 అవుతుంది, సో మనం ఫస్ట్ 3 months హార్మోన్ ట్రీట్మెంట్ ఇద్దాం, అది సెట్ అవ్వకపోతే ఆ తర్వాత మనము మిగిలిన టెస్టులు చేస్తాము అని మా ఆయనకు చక్కగా సపోర్ట్ చేసింది. అప్పుడు ఇంకా అప్పటికే నేను దానికి ముందే నేను 6 లక్షల జపం చేశాను. నాగదోషం ఉందని చెప్పేసి మా నాన్న ఫ్రెండ్ మంత్రం ఇచ్చాడు. ఇచ్చి నాకు హోంవర్క్ అనమాట, 6 నెలల్లో 6 లక్షల జపం కంప్లీట్ చేయాలి, నువ్వు ఎప్పుడు చేస్తావో నాకు సంబంధంలో, నువ్వు చేసుకొని రావాలి అన్నాడు. సో రోజు వేసుకొని 2 hours కూర్చొని చేసేదాన్ని. ఫోటో కూడా మా ఆయన ఒకసారి నేను పూజ చేస్తుంటే ఫోటో కూడా కొట్టినాడు, అది బ్యాక్ నుండి. అట్లా కంపల్సరీ చేసేదాన్ని. ఇంకెక్కడికి పోయినా, అత్తగారింటికి పోయినా చేసేదాన్ని, పని అని చూసుకునేదాన్ని కాదు. పాపం వాళ్ళు అప్పుడు మాత్రం నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. మా ఆయన ట్రైనింగ్కి వెళ్తే నేను అత్తగారింటికి వెళ్ళి ఉండేదాన్ని, ఎప్పుడన్నా వాళ్ళు రమ్మంటారు, సో అక్కడికి వెళ్ళేదాన్ని. అక్కడ కూడా పొద్దున 2 hours, అది ఒక 4 లైన్ల మంత్రం అండి, నాకు గుర్తులేదు అసలు ఇప్పటికి కూడా. అది చేశానండి. చేసినాక ఇంకా అంకుల్ ఏమన్నాడంటే, వేస్ట్ అమ్మా, 6 లక్షల జపం అయిపోయింది, నాకు కాలేదు అంకుల్ అని పోయినామా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి ఎవరైనా మనకు ఒక రెమెడీ చెప్పాక అది చేసినాం, నాకేమి ఆ మంత్రాలు పూజలు చేసినాము ఏం సక్సెస్ కాలేదు అని ఊరికే ఆపకూడదు, వాళ్ళని వెళ్ళి మళ్ళీ అడగాలి. మీరు చెప్పినట్టు చేసిన, నేను పోయినా చేసినాను ఏం కాలేదు అని అంటే చూసి మళ్ళీ, లేదమ్మా ఇంకా నువ్వు నాగప్రతిష్ఠ చేయాల్సిందే కంపల్సరీ అంటే, అప్పుడు మంత్రాలయం పోయి నేను మా ఆయన అప్పట్లో 3,000 నాగప్రతిష్ఠకు ఇద్దరం పోయి, మా ఇంటి దగ్గర వాళ్ళతో బ్రాహ్మిన్స్ ఉండ్రి మా పక్కింట్లో, వాళ్ళ బంధువులు మంత్రాలయంలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఫోన్లోనే అంతా మాట్లాడేసి అంతా వాళ్ళు రెడీ చేసి పెట్టినారు. పోయినాము, పూజ చేసుకున్నాము, వెంటనే మధ్యాహ్నం భోజనం చేసుకొని తిరిగి వచ్చినాం. ఇదంతా అయిన వెంటనే డాక్టర్ కాడికి పోయినాను అన్నమాట. ఎందుకు చెప్తానంటే, పూజలు చేస్తే చెట్లకు చింతకాయలు రాలుతాయి ఏదో అంటారు కదా, పూజలకు ఏమి కావాలి, మీకు ఒక దారి ఏర్పడుతుంది. ఆ పూజ అనేది ఏదైనా చేస్తే ఆ ప్రాబ్లంకు ఒక దారి ఏర్పడి ఆ దారిలో మనం వెళ్ళగలుగుతాం. ఆ దారిని వెళ్ళకుండా కూడా మనం ఆపేసుకుంటాం చాలామందిని. అది చెప్తున్నా, ఏదైనా మీరు ఒక పూజ చేసిన తర్వాత ఒక సొల్యూషన్కి ఒక దారి దొరికిందనుకోండి సమస్యలప్పుడు, అది భగవంతుడే చెప్పినాడని అదొకసారి ట్రై చేసుకోండి అని చెప్తున్నాను. నా ఎగ్జాంపుల్ అందుకే చెప్తున్నా. సో వెళ్ళామా, ఈ డాక్టర్ దొరికింది. మేమేం పూజ చేసినాము, ఇంక మాకు పూజలే, మాకు డాక్టర్ పనులని కూర్చోలేదు. డాక్టర్ కాడికి కూడా వెళ్ళామని చెప్తున్నా. అన్నీ ఇదైతేనే ఎవరో చెప్పారు, అది మనం అది గ్రహించుకోవాలి. మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తాం, దేవుడు మనిషి రూపంలోనే వచ్చి సహాయం చేస్తాడని అందరికీ తెలుసు కదా. సో నీ పూజ తర్వాత నీకు ఏదైనా ఒక అవకాశం వస్తే అది తప్పక ప్రయత్నించండి అని చెప్తున్నా. ఏ విషయంలోనైనా సరే మేము అలాగే చేస్తాము, ప్రతి దాంట్లో కూడా. మన పూజ అంటే మాకు తెలియకుండానే మేము ఎదుటి మనిషి మాట వింటామన్నమాట. భగవంతుడే చెప్పినాడేమో అన్నట్టు అయిపోతుంది తర్వాత, సక్సెస్ తర్వాత. అందుకని చెప్తున్నా. ఇంకా వెళ్ళినామా, వెళ్ళేసి ఆమె 3 నెలలు టైం ఇచ్చిందా, సరే ఇక్కడ ఏమని చెప్పినారు, మంత్రాలయంలో ముక్కొని రండి, మంత్రాలయమే కాదు కొక్కి పోవచ్చు ఎక్కడైనా, మాకు మంత్రాలయం చెప్పినారు, మంత్రాలయం పోయినాను అనమాట. అప్పుడు ఏం చెప్పినారు, మీ ప్రెగ్నెన్సీ వస్తే నాగప్రతిష్ఠ చేసిన తర్వాత 3 నెలల్లో 1 yearలో పాపని తీసుకొని వస్తాము అని ముక్కోమన్నారు. అంటే 3 నెలలు కాదు, 1 yearలో పాప పుడితే మేము పాపకు 1 year అయ్యే లోపల తీసుకొస్తాం. వచ్చినాము, పూజ చేసినామా, డాక్టర్ కాడికి పోయినామా, 3 months ట్రీట్మెంట్ అయినా, ఆ ట్రీట్మెంట్కి నేను ప్రెగ్నెంట్ అయినా. సో ఇంకా మా పాప పుట్టాక నేను
మాకు ఇంగ ఆ ట్రీట్మెంట్‌లో గూడా ఫోర్త్ మంత్ వరకు డాక్టర్ ఎవ్వరికీ చెప్పొద్దు, చెప్పొద్దు, చెప్పొద్దని ఆపింది. ఎవ్వరికీ చెప్పకుండా పెట్టుకున్నాం. ఇంగ ఫోర్త్ మంత్‌లో చెప్పామనమాట. ఇంగ బ్రతిమలాడితే అప్పుడు చెప్పనిచ్చింది. ఆ ఫోర్త్ మంత్‌లో ఆమె చెప్పిన మ్యాటర్ ఏందంటే, ఆల్రెడీ యూట్రస్ ఓపెన్ హోల్ అయింది లైట్‌గా. సెవెంత్ మంత్‌లోనే నీకు అబార్షన్ అవుతది. అందువల్ల నువ్వు రాంగానే స్టిచెస్ వేయించుకోవాలి. టోటల్ బెడ్ రెస్ట్ అని జెప్పింది. సో, ఇంకా టోటల్ బెడ్ రెస్ట్ అంటే పండుకొనే ఉండాలి ఎక్కువ. అంటే ఇంగా ఆహ్, నార్మల్ పీపుల్‌కి అర్థమయ్యేలాగా చెప్తున్నాను. అందరికి తెలిసుండొచ్చు. అప్పట్లో విషయం గదా! ఇగ స్టిచెస్‌కి అనస్థీషియా వేసి స్టిచెస్ వేశారు. అది ఎలా అంటే ఇంగ ఎక్స్‌ప్లెయిన్ జేసింది ఆమె. ఇప్పుడు బ్యాగు నాకంత నాలెడ్జ్ లేదు గనక నాకు ఎక్స్‌ప్లెయిన్ జేసింది. బ్యాగులో రంధ్రం పడతది. బరువు ఎక్కువైపోతే చినిగిపోతది గదా! చినగకుండా స్టిచెస్ డెలివరీ ముందు 1 వీక్ ముందు స్టిచెస్ ఓపెన్ జేసింది. నార్మల్ డెలివరీ అంతే. నాకసలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ జేయరు. నార్మల్ డెలివరీ అయింది. ఎందుకు చెప్పనా? మాకు దేవుడు హెల్ప్ చేశారు. సిజేరియన్ అంటే మాకప్పట్లో డబ్బులిచ్చేవాళ్ళు గాదు కంపెనీలలో. ఇంకా ఏది గూడా అప్పుడు చాలా ఎక్కువుండేది సిజేరియను. సో, మాకు ఏ డెలివరీకి గూడా వచ్చేది కాదు. మా ఆయనకు టెన్షన్ ఉండే. 3 అవర్స్ ఫస్ట్ డెలివరీ అప్పుడు. ఒకసారొస్తది సిజేరియన్ జేస్తానంటది మా ఆయనకు. ఒకసారొస్తది నార్మల్ జేస్తానంటది. ఫోర్సిప్స్ పెట్టి పెద్ద పాపను తల పెద్దగుందని ఫోర్సిప్స్ పెట్టి తీ తీశారు. ఎందుకు ఆమె అంత రిస్క్ జేసిందంటే, మా ఆయన ఫైనాన్స్ ఆమె అడిగింది ఫస్టే. నీ ఫైనాన్స్ ఏంటి? నీకెట్లా ఉంది సాలరీ ఏమి అని అడిగి, ఆ తర్వాత మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. అందువల్ల మా ఆయనకొచ్చి ఇంకా మాటికొకసారి వస్తది ఇదంటది. ఒకసారి వచ్చి మా ఆయన సరే మీ ఇష్టం ఏమని ఆఖరికి ఫోర్సిప్స్ పెట్టి తీసిందండి. ఇంకా తర్వాత పాపను వెంటిలేటర్‌లో జాండీస్ అని 4 డేస్ హాస్పిటల్‌లో ఉంచేశారు. 3 డేస్. పర్ డే ₹1000 వెంటిలేటర్‌లో. మా ఆయనకొచ్చి సారీ గోపాల్ హెల్ప్‌లెస్. నేనైతే నా శాయశక్తులా నా వరకు నేను నీకు ఫైనాన్స్ ప్రాబ్లమ్ లేకుండా నేను ప్లాన్ చేసిన. ఇది హాస్పిటల్‌లో చిల్డ్రన్స్ డాక్టర్ చేతిలో ఉంటది. ఏమనుకోవద్దు. సారీ, సారీ అని చెప్పింది. అంత మంచామె. నేనేమని చెప్తానంటే మన అదృష్టం బావుంటే మనకు డాక్టర్లు గూడా మంచోళ్ళు దొరుకుతారు. మన బ్యాడ్ టైమ్ ఉంటే ఆ డాక్టర్ల ట్రీట్మెంట్ గూడా మనకు సరిగ్గా ఉండదు. మీకు ఈ మధ్యనే చెప్పాను గదా! 1 ఇయర్ అయింది. ఇంగా హోమియోలో అన్నీ తగ్గినాయి గానీ, ఈ ప్రాబ్లమ్ తగ్గట్లే నా నీ ప్రాబ్లమ్. అందుకనేసి నేనింకా ఇక్కడ ఒక డాక్టర్ కాడికెళ్ళమన్నాను గదా! నీ ప్రాబ్లము ప్రస్తుతానికైతే బాగుందండి. నాకు ఆ టాబ్లెట్స్ తింటున్నాం గదా! టాబ్లెట్స్ పవర్ గూడా కావచ్చు. నాకసలు నీ ప్రాబ్లమ్ ఉందన్న ఫీలింగ్ లేకుండా 2 డేస్ గూడా ఎక్కువ కష్టపడ్డా. అంతా గూడా కాశీలో తిరిగినప్పుడు గూడా పెయిన్ ఉండేది. ఇబ్బంది పడ్డాను. వచ్చాక ఇంజెక్షన్ ఏయించుకున్నాను గదా! ఎవరో కామెంట్‌లో పెట్టారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని. నేనేం అడిగి ఏయించుకోలే. డాక్టర్ కాడికి పోయినాను ట్రీట్మెంట్ కోసం. ఆయన వేశాడు. ఆర్థరైటిస్ ఇంజెక్షన్ ఏసాడు. టాబ్లెట్ ఇచ్చాడు. ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. వచ్చేసాను. సో, నా ఇన్సిడెంట్‌తో మీరు తెలుసుకోవాల్సిందేందంటే, పూజలు చేసుకుంటే మా ఆయనకు గూడా ఇప్పటికి చెప్తాం. యూట్యూబ్‌లో జూసి అది, ఇది రెమెడీలని ఏవో ప్లాన్ జేస్తుంటే, నువ్వు చేసే ప్లానే కాదు ప్రాబ్లమ్స్‌కు, మన ప్రయత్నం గూడా ఉండాలి. ఉట్టిగా పూజలు చేసుకుంటా పోతే కుదరదండి. చాలామందంటారు, నేనెన్నో పూజలు చేసినాను, నాకేమీ జరగలేదని. మీకు తెలీదు, మీకు గమనించుకోరు. గమనించుకోవాలి. మీరు చేసుకున్న పూజ ఎప్పటికి వేస్ట్ అవ్వదు. మేమైతే నేను నా కష్టానికి ఎవరు ఏ పూజ చేయమంటే అది చేశాను. నా కష్టకాలంలో, ప్రతి కష్టకాలంలో. తర్వాత లక్షల్లో జపం చేశాడు మా ఆయన గూడా. ఆయనకప్పుడు జాబ్ లాస్ అయింది గదా! 1,00,000 జపం చేయమంటే అప్పుడు చేశారు. బెంగుళూరులో మాకు మా అంకులు 1,00,000 చేయమంటే అప్పుడు నేను 1,00,000 జపం చేశాను. అప్పుడు ఆ తర్వాతే మాకు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. సో, ఇక్కడ గూడా కొన్ని సార్లు లేట్ అవుతాయి. మనము ఏమనుకుంటామంటే వాళ్ళు చెప్పినారు మాకేం జరగలేదని. కానీ కొన్ని సార్లు లేట్ అవుతది. కానీ మనం చేసిన పూజ అది ఎలాగైనా పూజా ఫలం అయితే ప్రతి మనిషికి ఉంటది. నువ్వు నమ్మకంతో చేయాలి. చేసే పని నమ్మకంతో చేయాలి. హోమియో మెడిసిన్స్‌లో మీకు తెలుసో లేదో ఇదే చెప్తారు. నువ్వు మందు తినేటప్పుడు అది నీ నమ్మకం ఉండాలి అని. అది. మాకదే చిన్నప్పటి నుండి అలవాటు. సో, హోమియో మందు తిన్నప్పుడంతా జబ్బు తగ్గుతది అనే ఫీలింగ్‌తోనే తింటామనమాట. సో, నేను ఏ పూజైనా ఇప్పుడు నాగుల చవితి చేస్తున్నా. నేనేమి చేయకుంటే నన్నెవ్వరు అనేవాళ్ళు లేరు. నేను ఇష్టంగా నా మనసుకు సాక్షిగా నాకెంత మటుకు చేయగలుగుతానో అంతే చేస్తాను. ఈ నువ్వుపిండి మా పాప కోసమని ఎండు కొబ్బరేసా, నువ్వులేసాను.
బాగా అన్నీ చూసారు కదా! పప్పులన్నీ వేసాం. మా అమ్మ వాళ్ళు అలాగే ఏస్తారు. బెల్లం తక్కువ ఉందండి. అందుకనే ఇంకా కొంచెమే చేశాను. మళ్ళీ ఇంకా రావాలి. బెల్లం ఆర్డర్ ఇచ్చాము ఆంధ్రా నుండి. వచ్చాక మళ్ళీ తినాలనిపిస్తే నేను చేసుకుంటా. నాకైతే రోజుకు ఎన్నైనా తింటా. నాకు చాలా ఇష్టము. నేనైతే నెయ్యి వేసి కడతానండి. మా అమ్మ వాళ్ళు పాలేసి కడతారు. దానివల్ల పులుపు ఉంటది. మా అత్తగారు వాళ్ళు ఏమేసి కట్టరు. గట్టిగా కడతారు. అది ఇలా పట్టుకోగానే విరిగిపోతది. ఇవాళ తెలుగు వాళ్ళ ఇంటికెళ్తే అంటుంది, "ఎంత బాగా చేశారండి అసలు షేప్ ఎంత బావుంది. అంత నీట్‌గా వచ్చింది. అచ్చులో తిన్నారంటే" ఏ అచ్చులో ఒత్తలేదు అని చెప్పి నా కూతుర్ని ఒక క్లిప్ తీయవే అంటే వీడియో క్లిప్ తీసింది. నేను ఇందుకే నా ఇంటికి వచ్చిందంటే, ఈ చీర తెలుసా మీకు గుర్తుందా? లాస్ట్ ఇయర్ నేను కడపకెళ్ళినప్పుడు ఆహ్, ఆఫర్‌లో కొనుక్కొచ్చుకున్న చీరలు కరెక్ట్‌గా 1 ఇయర్ అయింది. నేను ఫ్రాంక్‌గా చెప్తున్నా. నేనిప్పుడు చెప్పినాననుకో మీరు నేను కట్టేటివన్నీ చీప్ చీరలు అనుకుంటారని భయం నాకు. 500కి 3 అని అమ్ముతుంటే అక్కడ కొన్నా. 2 చీరలు వాడేసిన. ఇది మూడో చీర. కానీ మీరెప్పుడైనా అట్లా కొన్నప్పుడు నా అనుభవంతో చెప్తున్నాను. ఒకటే ప్రింటు, ఒకటే క్వాలిటీ ఉంటది. రెండో ప్రింటు, రెండో క్వాలిటీ. ఒక్కొక్క ప్రింట్‌కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటది. కానీ సేమ్ అయితే ఉండదు. నేను అబ్జర్వ్ చేసిన. ఇది బాగుంది క్వాలిటీ. చక్కగుంది. కంఫర్ట్‌గుంది. అంతకుముందువి 2 చాలా ఇరిటేట్‌గా ఉండే. అంటే బట్ట చాలా ఇబ్బంది పెట్టేసింది ఫస్ట్ డేనే. ఇది అలా కాదు. సో, నేను కొన్న తర్వాత ఇది అర్థమైంది నాకు. ఓకే. అక్కడ మనం ఏం చేస్తాము, వేరే వేరే ప్రింట్లు ఎరుకుంటాం. మీకు ఏదైతే క్వాలిటీ బాగా నచ్చిందో అది మాత్రమే కొనుక్కోండి. లేదా వదిలేయండి. ముగ్గురు కలిసి షేర్ చేసుకోండి. అన్నీ ఒకటే క్వాలిటీ ఉండవు. మా పిల్లలు మా ఆయన చాలా బావుందని అందరూ అంటున్నారు. చాలా బావుంది. చీర చాలా బావుందని ఎప్పుడో ఇంట్లో ఉన్న జాకెట్ అండి. అది ఎప్పుడు కుట్టించుకున్నానో కొత్తది ఓపెన్ కూడా చేసుకోలేదు. సో, స్టిచెస్ అన్నీ ఇప్పి వేసుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నాగుల చవితి రోజు నోములుంటాయి. పూజారి వచ్చి పూజ చేసేవాడనమాట. నోములు కథ వినిపించేవాడు. ఇంకా అత్తగారింట్లో అయితే ఏం లేదు. ఒక్కసారే ఉన్న అత్తగారింట్లో నాగుల చవితికి. అప్పుడు చూసి నేర్చుకున్నదే వాళ్ళ పద్ధతి ఏందని అంతవరకు పాటిస్తూ ఉంటి. ఇంకా నా కూతురు కోసం నెయ్యి, నువ్వు ఇవన్నీ కూడా ఇలా చేసి పెట్టాను. సింక్ ర్యాప్లో వేసాను చూడండి. ఇందాక చూశారు కదా! ఇలా ర్యాప్ చేశాను. మా ఆయనతో వీడియో తీపిచ్చా. ఇలా ర్యాప్ చేస్తే మనకు విడిపోదు. ఫ్రెష్‌గా ఉంటుంది ఏదైనా. ట్రై చేయండి. ఎవరికైనా ఊర్లకు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఇలా ఆడపిల్లలకు నాగుబిండి మా రాయలసీమలో కంపల్సరీ వాళ్ళకు పసుపు కుంకుమ డబ్బులు ఎవరి స్తోమత వాళ్ళు చీరనో వెండో పెట్టి ఒక్క ముద్దన్న అచ్చులు పెట్టన్న 2 ముద్దలు 3 ముద్దలు 2 పెట్టర్లేండి 3 లేదా 5 లేదా ఇలా చిన్నవి. మా అమ్మకు ఇలాగే ఆడపడుచులకు పెట్టే అలవాటు. నేను ఒకసారి హైదరాబాద్లో మా ఇద్దరు ఆడపడుచులకు పెట్టాను నా చేతుల మీద. లేదంటే గిఫ్ట్ ఇచ్చేదాన్ని. రాఖీకి నాగుల చవితి ఒకే నెల వస్తాయి కదా, నా పెళ్ళైన నాళ్ళ నుండి వాళ్ళకు నా స్తోమతకు తగ్గట్టు ఇచ్చాను. నేను మా అత్తగారిని ఫాలో అవ్వలేదు ఈ విషయంలో, మా అమ్మని ఫాలో అయినా. సో, వాళ్ళతో మాకు కాంటాక్ట్స్ ఉన్నంత కాలం ఇచ్చినానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.